అందరికీ హాయ్. ఈ షార్ట్ ఫిల్మ్లో యూజ్ చేసిన సిగరెట్స్ అన్ని ఆయుర్వేదిక్ సిగరెట్స్, కేవలం షార్ట్ ఫిల్మ్ కోసం యూజ్ చేశాను. ఆదోని టీచర్స్ కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మీ ఇంటి వద్ద పరిసరాల్లో ఎవరైనా అనుమాన స్థితిలో కనిపిస్తే వెంటనే కాల్ చేయండి పోలీసు వారి హెచ్చరిక. ఒంటరి వాడిని నేను బాత్రూంకు పోతున్నాను. ఏంటా సౌండ్స్? అక్కడ ఎవరో మన ఊరాయన చనిపోయాడన్నా. ఇంకా ఎంతమందిని చావని చూడాలో, ఇంకా ఎంతమంది చనిపోతారో ఏం అర్థం కావడం లేదు. ఏంటో హలో బాస్, ఏమన్నా పిలిచావు? ఏమైంది ఇంతకి? మా ఊరు వ్యక్తి అక్కడ చనిపోయాడన్నా. మ్యాటర్ ఏంటి? ఇక్కడ ఇది మామూలేండి, ఎప్పుడు ఏదో గొడవ పడడం, చంపడం, చనిపోవడం. ఇన్ని మర్డర్లు జరుగుతుంటే పోలీసులు పట్టించుకోవట్లేదా? ఇక్కడ పోలీసులా? పేరుకే పోలీసులు వస్తుంటారు పోతుంటారు, కానీ ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదు. ఏంటి, ఒక్క కేసు కూడా సాల్వ్ చేయలేదా? అవును, ఇంతకు మీరెవరు? మిమ్మల్ని కొత్తగా చూస్తున్న ఊర్లో. ఏ అన్నదాత, ఆయన మన ఊరికి వచ్చిన కొత్త ఎస్ఐ. అయ్యో, నాకు తెలుసు సార్. హాయ్ సార్, నా పేరు రంగయ్య. నేను ఇక్కడే గత 15 సంవత్సరాల నుంచి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నా సార్. పదరంగయ్య స్పాట్కి వెళ్దాం. రండి సార్, వెళ్దాం. ఎస్ఐ సార్. హాయ్. డెడ్ బాడీ దగ్గర ఏమైనా క్లూస్ దొరికాయా? లేదు సార్. ఎనీ ఫింగర్ ప్రింట్స్? లేదు సార్. డెడ్ బాడీ చనిపోయి ఎంతసేపు అయి ఉంటుంది? 2-3 డేస్ అయి ఉంటుంది సార్. నేను చూడొచ్చా? బాడీ గుర్తుపట్టలేని స్టేజ్లోకి వెళ్ళిపోయింది. బాడీ 2-3 డేస్ ఆ చెరువులో ఉండడం వల్ల బాడీలోకి నీళ్ళు వెళ్ళి బాడీ మొత్తం ఉబ్బిపోయింది సార్. అందుకే ఫేస్ కూడా గుర్తుపట్టలేకపోయాం. రిపోర్ట్స్ రావడానికి 10 డేస్ పడుతుంది సార్. ష్యూర్. రంగయ్య, బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే సార్. ఆ బాడీ వివరాలు కనుక్కో. ఓకే సార్. రేపు వెళ్ళి మన స్టైల్లో ఎంక్వైరీ చేద్దాం. మీ అన్నయ్యకి ఇలా అయింది కదా, ఎవరిపైన అనుమానం ఉందా? సార్, నాకు ఎవరిపైన అనుమానం లేదు సార్, కానీ మా అన్నయ్యకి మా తమ్ముడికి గొడవలు జరుగుతుండేవి. రంగయ్య, వాళ్ళ బ్రదర్ ఇల్లు చూపించు. వెళ్దాం పద. ఎందుకురా మీ అన్నని చంపావు? నిజం చెప్పరు. ఇంకా ఏం చెప్పలేదా? ఇంకా ఏది చెప్పలేదు సార్. వీళ్ళు నేను చూసుకుంటా. ఓకే సార్.
ఎందుకురా చేసావు? ఎందుకురా మీ అన్నని చంపావు? నాకేం తెలియదు సార్, ఎవరైనా చంపాలో నాకేం తెలియదు. ఇప్పుడైనా నిజం చెప్తావా లేదా? సార్ 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 నేనే సార్ చంపింది, కాల్చొద్దాను సార్. సార్ నేనే సార్, వానికి నాకే ఆశగుడు కూడా ఉన్నాయి సార్, అందుకే చంపేశాను సార్. నేనే సార్ చంపేశాను సార్. ఇంతకుముందు జరిగిన మర్డర్లు కూడా నువ్వే చేసావా? సార్ లేదు సార్, దాంట్లోకి నాకు సంబంధమే లేదు సార్. వద్దు సార్. సార్ ఆ మిగతా మర్డర్లు కూడా వీడియో చేసి ఉంటారు సార్. ఏమో నాకు అనుమానంగా ఉంది సార్. ఖచ్చితంగా వీడియో చేసి ఉంటారు సార్. వీడియో సార్. సార్ మీరు కాస్త అలా రండి సార్. వాడే అని నువ్వు అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు రంగయ్య? సార్ ఖచ్చితంగా వాడే చేసి ఉంటాడు సార్. వాళ్ళ అన్నయ్యని చంపేటప్పుడు ఎవరైనా చూసి ఉంటాడు సార్. ఖచ్చితంగా వాడే చేసి ఉంటాడు సార్. మనం అలా అనుకోలేం రంగయ్య, ప్రతి దానికి ప్రూఫ్స్ కావాలి. సరే మీరు ఇలా చేస్తే ఏ కేసు సాల్వ్ చేయలేరు సార్. ఎవరో ఒక బకరగాని మీద కేసు తోసేయాలి సార్. అది తప్పు రంగయ్య. కోర్టు కావాల్సింది అనుమానాలు కాదు, సాక్ష్యాలు. రంగయ్య, ఈ కేసు క్లోజ్ అయిపోయింది, వెంటనే వాడిని రిమాండ్లో పెట్టు. పెండింగ్ కేసులు ఏంటి? నీ మర్డర్లా? అసలు ఏం జరుగుతుంది ఈ ఊర్లో? రంగయ్య, ఇన్ని మర్డర్లు జరుగుతుంటే ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదా? పల్లెటూరు వాళ్ళు సార్ ప్రతి దానికి చంపుకోవడమే. పొలాల గురించి దాని గురించి దీని గురించి అని చనిపోతూనే ఉంటారు సార్. ఏం తెలియదు సార్ వీళ్ళకి. రేయ్ ఎవడ్రా వాడు రేయ్ ఆగండి రేయ్ ఆగండి. ఎవర్రా మీరు? రేయ్ ఇక్కడేం పనిరా మీకు? ఏంట్రా మాట్లాడడం లేదు? రే ఒకటేంట్రా చూపించు. సార్ సార్ చూడండి సార్. సార్, బాడీని తీసి పోస్ట్ మార్టం పంపించండి వెంటనే. సరే సార్. ఏంటి రంగయ్య లేట్ అయింది? లేదు సార్, ఇంట్లో పిల్లలకి టాబ్లెట్లు వేసి వచ్చేటప్పుడు లేట్ అయింది సార్. అవునా రంగయ్య, తగ్గిందా పిల్లలకి? తగ్గింది సార్. ఇంకా ఫేస్ కూడా వాష్ చేయలేదు అనుకుంటా, వెళ్ళి వాష్ చేసుకో. ఓకే సార్. చనిపోయినాడు ఎవరు రంగయ్య? ఆయనది మా విలేజ్ సార్. ఆయన వడ్డీలకి డబ్బులు తీసుకుంటారు సార్. అవునా? అవును సార్, డబ్బులు తీసుకున్న వాళ్ళు వచ్చి చంపేసి ఉంటారు సార్. వడ్డీలకి కూడా చంపేస్తారు? అవును సార్, ఆయన మా ఇంటి దగ్గర ఎక్కువ డబ్బులు ఇచ్చి అందరిని మోసం చేస్తూ ఉంటారు సార్. సర్లే, నువ్వేమైనా క్లోజ్ దొరుకుతాయేమో వెళ్ళి చూడు. ఓకే సార్. సార్ క్లూస్ ఏం దొరకలేదు సార్. కానీ ఆయనకు ఒక కొడుకున్నాడు సార్. ఆ కొడుకు దగ్గరికి వెళ్తే మనకి ఏమైనా క్లూస్ దొరకచ్చు సార్. ఇక్కడనే సార్ వాళ్ళ ఇల్లు. అక్కడ వెళ్తే మనకి ఏమైనా క్లూస్ దొరకచ్చు సార్. ఫ్రెష్ అప్ అయి వెళ్దాం సార్. వెళ్దాం పదా. సార్ ఇదే సార్ ఇల్లు. ఆ పిల్లోడే సార్.
రంగయ్య కొద్దిసేపు బయట ఉండు. ఎవరండి మీరు? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. చెప్పండి సార్. మీ నాన్న చనిపోయారు కదా, ఎవరిపైన అనుమానం ఉందా? లేదు సార్, నాకు ఎవరి మీద అనుమానం లేదు. మీ నాన్న ఈ మధ్య ఏమైనా టెన్షన్ పడుతూ నిద్ర లేకుండా ఇలాంటివి ఏమైనా చూసావా? లేదు సార్, అలాంటిది ఏం లేదు. మీ నాన్న వడ్డీలకు ఇస్తుంటాడు కదా? అవును సార్, ఇస్తుంటాడు. అమౌంట్ ఎవరికి ఎంత ఇచ్చాడో తెలుసా? పెద్ద అమౌంట్లన్నీ మా నాన్న చూసుకుంటాడు సార్, చిన్న అమౌంట్లన్నీ నేను చూసుకుంటాను. ఆ పెద్ద అమౌంట్ లిస్ట్ తెచ్చిస్తావా? సరే సార్, తెస్తా. థ్యాంక్ యూ ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఏమైనా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఓకే సార్. రంగయ్య, చెప్పండి సార్. ఈ లిస్ట్లో ఉన్న 5గురిని వెంటనే పిలిపించు, త్వరగా. ఓకే సార్. సార్ వీళ్ళే సార్ వాళ్ళు. అప్పు తీసుకొని కట్టలేక 5గురి దారుణ హత్య. ఇదే రేపు న్యూస్ పేపర్లో వస్తుంది. మీ అందరికీ 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీ అందరిలో ఎవరు ఈ మర్డర్ చేశారో మర్యాదగా ఒప్పుకొని వెళ్ళిపోండి, లేదా నా స్టైల్లో ఎంక్వైరీ చేస్తాను. అప్పు తీసుకున్నాం కానీ చంపేద మూర్ఖలం కాదు సార్ మేము. రంగయ్య, చెప్పండి సార్. వీళ్ళతో ప్రయోజనం లేదు, పంపించేయి. సరే సార్. వెళ్ళకుండా మీరు పంపించేస్తే సార్ వాళ్ళని. అసలేంటి రంగయ్య, ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. నేను చెప్పాను కదా సార్ అప్పుడే, ఇక్కడ ఏ క్లూస్ దొరకవని. ఇట్లా కేసు సాల్వ్ చేయకి చాలా మంది పోలీసులు ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోయారు సార్. మరి ఎలా ఆ కేసు సాల్వ్ చేసేది? ఎవరండి మీరు? ఎవరు? దూరం నుంచి వచ్చినామయ్యా, కొన్ని గ్లాస్ నీళ్ళుంటే ఇవ్వండి అయ్యా. ఆదోని టీచర్స్ కాలనీలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. మీ ఇంటి వద్ద పరిసరాల్లో ఎవరైనా అనుమాన స్థితిలో కనిపిస్తే వెంటనే కాల్ చేయండి పోలీసు వారి హెచ్చరిక.
సార్ ఇంకో మర్డర్ చేసేసి షట్, ఇంకా ఒక్క మర్డర్ కూడా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, అప్పుడు ఇంకో మర్డరా? ఎక్కడ జరిగింది? సార్ ఈ పక్కనే సార్. వెళ్దాం పద. సార్ అక్కడే సార్. ఉష్, ఎనీ క్లూస్? ఏంటి, ఒక్క క్లూ కూడా దొరకలేదా? ఒక్క ఫింగర్ ప్రింట్, ఒక్క ఎవిడెన్స్? అవును సార్, ఇవన్నీ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి సార్. వీడెవడో బాగా ప్లాన్ చేశాడు సార్. ఎక్కడికి వెళ్తున్నావు? అక్కడ ఏమో జరిగిందిగా చూడడానికి వెళ్తున్నా. చిన్నపిల్లలు ఇవన్నీ చూడకూడదు. తీసుకో, వెళ్ళు. రంగయ్య, బాడీ గురించి ఏమైనా వివరాలు కనుక్కున్నావా? కనుక్కున్నా సార్. వాడికి పిల్లం, పిల్లలు, భార్య, తల్లి ఎవరు లేరని సార్. ఎప్పుడు తాగుతూనే ఉంటాడు సార్ వాడు. అయితే ఈ కేసు కూడా సాల్వ్ చేయలేమన్నమాట. చేయలేము సార్, ఎవరి మీద క్లోజ్ అయ్యాం సార్. ఏం సినిమారా ఇది? అసలు వరస్ట్ సినిమా. ఇలాంటి సినిమా జీవితంలో ఎప్పుడు చూడలే. ఏందో ఈరోజు కాల సినిమాలు ఉంది. కాలకి ఏదో తగిలినట్టుంది. అరే, నేను తాళం వేసే విన్నాను కదా, తాళం చేసి ఇక్కడ పడ్డాయి, లైట్లు ఆఫ్లో ఉన్నాయి. ఏది సంగతి జరిగింది ఇక్కడ? గేట్ కూడా ఓపెన్లో ఉంది. సంథింగ్ రాంగ్ జరిగింది. తొందరగా లోపలికి పోయి చూడాలి. నాకు చంపడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏదో పొట్టకుట్టు కోసం చిన్న దొంగతనం చేసి బతుకుతాం, కానీ నిన్ను వదిలేయాలంటే ఇది ఒప్పుకోదు. చంపడం కరెక్టే కదా?
గా ఉంది సార్. ఇది చూడండి సార్. రంగయ్య, సార్ చెప్పండి సార్. ఈ లెటర్ ఒకసారి చదువు. ఇదేదో సూసైడ్ లెటర్లో ఉంది సార్. ఏదో ఫ్యామిలీ లాకర్ అని రాసింది సార్ దీంట్లో. తను ఏదో చెప్పాలనుకుంటున్నాడయ్యా. ఇక్కడ వైఫ్ అని ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏమన్నా క్లూస్ దొరకొచ్చేమో. అవును సార్. వెళ్దాం పదా. రంగయ్య, నువ్వు కొద్దిసేపు బయట ఉండు. ఎవరు? నమస్తే అమ్మా. నమస్తే. నేను క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. మీ ఆయనకి ఇలా అయింది కదా, ఎవరిపైన అనుమానం ఉందా? నాకు ఎవరిపైన అనుమానం లేదండి. మీ ఆయన చనిపోయిన దగ్గర ఒక లెటర్ దొరికింది. అందులో లాకర్ ఇలా ఉంది. ఒకసారి మీరు చూస్తారా? మా ఇంట్లో లాకర్ ఏం లేదండి. లాకర్ లేదా? లేదండి. మరి అందులో లాకర్ అది ఏమైండొచ్చు? మీ ఆయన ఏమైనా బుక్స్ రాస్తారా? ఇదే సార్, ఆ బుక్ తీసుకోండి. సరే అమ్మా, నేను బుక్ తీసుకెళ్తాను. ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకే సార్. రంగయ్య, ఇక్కడ పని అయిపోయింది, వెళ్దాం పదా. ఎందుకు సార్ మీరు ఎప్పుడు చివింగం నములుతూనే ఉంటారు? సిగరెట్స్ ఎక్కువ తాగుతుంటా కదా, స్మెల్ రాకుండానికి. చివింగం స్మెల్ కాస్త వెరైటీగా ఉంది కదా సార్. ఇక్కడెక్కడ దొరకదు అనుకుంటా. అదా, మా బ్రదర్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చాడు. ఇక్కడెక్కడ దొరకదు, వెరీ రేర్. స్మెల్ కూడా బాగుంటుంది. చాలా రోజులు గడిచిపోయింది. అనిల్ నుంచి ఏ కాల్ లేదు. నాకెందుకో డౌట్ వచ్చి ఒకసారి కాల్ చేద్దామని ట్రై చేశా. హలో, అనిల్ గారేనా మాట్లాడేది? లేదు సార్, వాళ్ళ బ్రదర్ని మాట్లాడుతున్నా. అనిల్ ఎక్కడికి వెళ్ళాడండి? చాలా రోజుల నుంచి మెసేజ్ లేదు, ఫోన్ లేదు. నాకు కూడా తెలియదు సార్. 3-4 డేస్ నుంచి కనబడడం లేదు. కానీ సార్, అనిల్కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు సార్. ఆ అబ్బాయి నెంబర్ మీకు పంపిస్తా. అసిస్టెంటా? సరే, ఇవ్వండి. హలో, అజయ్ గారేనా మాట్లాడేది? మీరెవరు? నేను ఎస్ఐని మాట్లాడుతున్నా. కొంచెం మాట్లాడాలి. అనిల్ అసిస్టెంట్ విన్నా కేసు గురించి. సార్ 2 minutes వెయిట్ చేయండి, వస్తా. హాయ్ సార్, ఐఎమ్ అజయ్. నైస్ టు మీట్ యూ అజయ్. నేను అనిల్ ఒక కేసు పైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అయితే ఈ క్లూస్ అన్నీ అనిల్ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మెసేజ్ రెస్పాన్స్ లేదు. సారీ సార్, మాకు కూడా 2-3 days నుంచి కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో మాకు కూడా తెలియదు సార్. చాలా వెతికాం సార్, ఎక్కడ కనిపించలేదు. కాల్ చేసాం, మెసేజ్ చేసాం, ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. హాస్పిటల్కి కూడా రాలేదు సార్. తెలిసిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాం సార్. కేసు మళ్ళీ మొదటికి వచ్చింది. క్లూస్ అన్నీ అనిల్ దగ్గరే ఉన్నాయి. సార్ మీరు ఎంత ఇన్వెస్టిగేషన్ చేసినా ఒక క్లూ కూడా దొరకదు సార్ ఇక్కడ. మీరు మర్చిపోండి సార్ ఈ కేసు. నేను ఒకరి మీద తోసేస్తా, కేసుని సాల్వ్ చేసేస్తా సార్. హాయ్ సార్, నా పేరు తరుణ్. నేను ఎస్టీ కాలనీలో ఉంటాను. సార్, నైట్ నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు ఒక మర్డర్ని చూశాను సార్. దాన్నే వీడియో తీశాను సార్. వీడియోనా? ఏది ఒకసారి నాకు చూపి. వీడియో లేదు సార్. వీడు ఎంత తాగుబోతులో సార్. అసలు వీడియోనే లేదు సార్. మబ్బుగా గిక్కుతుంది. ఏదో మీతో డబ్బులు కొట్టేయడానికి చూస్తున్నారు సార్. ఏడుందిరా వీడియో? దీంట్లో నా వీడియోనే లేదు అసలు. ఏది మబ్బుగా పెట్టినాం, అసలు వీడియోనే ఉందా? చూపించి. వీడియో లేదు సార్. కావాలంటే మీరే చూడండి సార్. అసలు వాడు తాగి ఏదో ఆ డబ్బుల కోసం అన్ని చేస్తున్నాడు సార్. అసలు వీడు మబ్బుగా ఉంది సార్. అసలు ఏడుంది సార్ వీడియో? అసలు వాడు ఏదో తాగడానికి ఏదో డబ్బుల కోసం మీకు ఏదో చెప్పుకుంటున్నాడు సార్. అంత కేసు
అంతే సార్ వీళ్ళకి అసలు తెలియదు సార్. సరే పంపించి. నువ్వు వెళ్ళా సార్, నాకు ఫోన్ వచ్చింది, నేను బయలుదేరుతాను సార్. మీరు కావాలంటే కాల్ చేయండి సార్, నేను వస్తాను సార్. కేసు క్లోజ్ అయిపోయింది రంగయ్య. అవునా సార్? ఇంతకు ఎవరు చేశారు సార్ ఈ మర్డర్స్ అన్ని? నీకు తెలిసి ఉంటుంది రంగయ్య, నువ్వే చెప్పు. నాకెలా తెలుస్తుంది సార్, మీరే చెప్పాలి కదా. ఈ మర్డర్స్ అన్ని ఈ పాపే చేసింది. ఈ పాపనా? ఊరుకో ఉండండి సార్, ఈ చిన్న పాప ఎలా చంపుతుంది? మీరు మరీ బాగానే చెప్తున్నారు సార్ ఈ చిన్న పిల్ల చేసిందని. రంగయ్య, పెద్దలు అంటారు కదా, ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలని. నీకు గుర్తుందా, ఫస్ట్ మర్డర్లో 2 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. అందులో బ్లడ్ శాంపుల్ చనిపోయిన వాడిదైతే మరి ఇంకోటి ఎవరిదై ఉండొచ్చు? హత్య చేసిన వాడు అయ్యుండొచ్చు. కరెక్ట్. నాకు థర్డ్ మర్డర్లో ఒక చిన్న చివింగం దొరికింది. అది ల్యాబ్ పంపిస్తే అనిల్ కూడా కనిపించడం లేదు. కేసు ముగిసిపోయింది అనుకున్నా. అప్పుడే సార్ ఒక్క నిమిషం సార్, నేను అనిల్ సార్ దగ్గరుండి కేసుని డీల్ చేశాం సార్. అందులో క్లూస్ ఒకటి మీకు యూజ్ అవుతుందంటే నేను చెప్తా సార్. సార్, ఫస్ట్ మర్డర్ దగ్గర 2 బ్లడ్ శాంపిల్స్ దొరికాయి. అయితే ఆ సెకండ్ బ్లడ్ శాంపుల్ మీరు ఒక చివింగం ఇచ్చారు. ఆ అందులో ఉన్న సలైవాకి ఈ బ్లడ్ శాంపుల్కి రెండిటికి మ్యాచ్ అయింది సార్. ఇదంతా నాకు చెప్పాడు రంగయ్య. అందులో ఉన్న సలైవా ఫస్ట్ మర్డర్లో సెకండ్ బ్లడ్ శాంపుల్తో మ్యాచ్ అయింది. అంటే ఆ చివింగాన్ని ఈ ఏరియాలో నేను తప్ప ఎవడు వాడాడు. చివింగాన్ని ప్రూఫ్గా తీసుకుని చిన్నపిల్ల మర్డర్ చేసిందంటే ఎలా నమ్ముతారు సార్? ఆ చివింగం స్మెల్ బట్టి చెప్తున్నా, అది నేను వాడే బబ్లిగం. ఈ ఏరియాలో ఎవ్వడు వాడాడు, అది నీకు కూడా తెలుసు. ఆ పాపకి నేను సెకండ్ మర్డర్లో ఇచ్చా. ఖచ్చితంగా ఆ పాపే చేసి ఉంటుంది. ఆ పాప అయితే ఉండొచ్చు అని ఎలా చెప్తున్నారు సార్? ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చేమో, మేబీ ఎవరైనా తీసుకుని ఉండొచ్చేమో. ఆ డౌట్ కూడా కరెక్టే, కానీ బ్లడ్ గ్రూప్ సలైవాతో మ్యాచ్ అయింది కదా. ఈ ఒకటి చాలదా ఆ పాపే చేసింది అనడానికి? ఆ చిన్నపిల్ల ఎట్లా చేసింది సార్ ఈ మర్డర్స్ అని? అంత పెద్ద పెద్ద వాళ్ళని ఎట్లా పిలుచుకుని వచ్చి ఎట్లా చంపుంటుంది? అసలు నాకు అర్థం కావడం లేదు సార్, ఆ పిల్ల ఎట్లా చంపిందో అని. కరెక్ట్ రంగయ్య, నాకు అదే డౌట్ వచ్చింది. ఒక చిన్న పాప ఇంతమందిని తీసుకొచ్చి చంపడం అంటే ఎక్కడో ఒక డౌట్. అందుకే ఆ డౌట్ పైన ఎంక్వైరీ చేశా, ఈ పాపకి ఎవరో సహాయం చేస్తున్నారని. పెద్దగా క్లూస్ కూడా దొరకడం లేదు. ఖచ్చితంగా ఎవరో ఒక సహాయం తీసుకునే ఉంటుంది. అందుకే ఎంక్వైరీ చేసి వాడిని కూడా పట్టుకున్నా. ఎవరు సార్ వాడు? ఎవరు పట్టుకున్నారా? నేను చెప్పడం ఏంటి సార్? నా ఫోటో చూపిస్తున్నారండి సార్. నాటకాలు ఆపరంగయ్య, చాలు ఇంకా. నేను చేయడం ఏంటి సార్? మీరు దేనికైనా ప్రూఫ్స్ కావాలంటారు కదా సార్. ప్రూఫ్స్ లేకుండా నేను ఎలా చేశానని మీరు ఎలా చెప్తున్నారు సార్? ప్రూఫ్సా? నువ్వు సెకండ్ మర్డర్కి చాలా లేట్ అయ్యి వచ్చావు, కానీ నీ వాచ్కున్న బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ వాచ్ని ల్యాబ్ పంపించా. అక్కడ ఆ బ్లడ్ శాంపుల్ ఇక్కడ బాడీతో మ్యాచ్ అయింది. సార్ మీరు మాకు ఒక వాచ్ ఇచ్చారు, ఆ వాచ్కున్న బ్లడ్ బాడీకున్న బ్లడ్ రెండింటికి మ్యాచ్ అయింది. నువ్వు ప్రతిసారి కేసు డైవర్ట్ చేయడానికే చూసావు. సార్ మీరు ఇలా అయితే కేసు ఏది క్లోజ్ చేయలేదు సార్. మనం ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుని కేసు క్లోజ్ చేసుకోవాలి సార్. నువ్వు దొరకకుండా చాలా చేసావు. ఇంత చేసిన నీకు మొబైల్లో రీసెంట్ డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుందని ఎలా మిస్ అయ్యావు రంగయ్య? నాకెందుకో ఒక డౌట్ వచ్చింది. మొత్తం నైట్ వీడియో ఉందంటే ఖచ్చితంగా ఇంకో వీడియో కూడా ఉండాల్సి ఉంటుంది. అప్పుడే రీసెంట్ డిలీట్ అని ఒక ఆప్షన్ ఉంటుందని గుర్తుకొచ్చింది. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం అనిపించింది. వీడియో రికార్డ్ చేశానే, ఎక్కడికి వెళ్ళింది చెప్పండి సార్. అక్కడ దొరికిపోయావు రంగయ్య.
సార్ కేసు సాల్వ్ కావడం లేదని మీరు అన్ని ప్రూఫ్స్ క్రియేట్ చేసి నా మీద తోస్తున్నారు సార్. నేను చేశాను ఎలా చెప్తారు సార్ మీరు? సార్ ఏమైనా చనిపోయినాడు వచ్చి నేను చేశాను మీకు చెప్పాడా సార్? ఆ రోజు ఒక లెటర్ దొరికింది, అందులో నంబర్స్ ఉన్నాయి కదా, అది వాడు చాలా తెలివిగా రాశాడు. ఆ నంబర్స్ ఆల్ఫాబెట్స్తో చూస్తే ఆ లెటర్స్ ఖచ్చితంగా ఏదో కూడా ఉంటుంది. ఈ ప్యాటర్న్ మనం మొబైల్ కీబోర్డ్లో మాత్రమే చూస్తాం. 777 అంటే కీబోర్డ్లో 3 అంటే R, 2 అంటే A, 66 అంటే N, 4 అంటే G, 2 అంటే A, 999 అంటే Y, 2 అంటే A. రంగయ్య అని వచ్చింది. ఈ ప్రూఫ్ చాలా, ఇంకేమైనా కావాలా రంగయ్య? ఎందుకు చేశావు? టీచర్స్ కాలనీలో ఇప్పటికే దొంగతనాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. అవును, ఇప్పటికే 2 జరిగాయి. అవును, ఎలా సాల్వ్ చేయాలి ఏమో మనకు అసలు తెలియమే లేదు, ఆ దొంగలు దొరకడమే లేదు. అవునవును. నేను పట్టుకుంటారా, తొందరరా. ఏంట్రా మీరా? ఏంట్రా దొంగతనాలు చేయడమే కాక మళ్ళీ మర్డర్లు కూడా చేస్తారా? నా ఫ్రెండ్స్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉందిరా. సారీరా, మనం ఫ్రెండ్సే కదరా, విషయం మన మధ్య ఉందిరా, ప్లీజ్ రా. రే, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని రా, నా డ్యూటీ నేను చేస్తా. ఇప్పుడే ఇది ఊరోళ్ళకంతా చెప్తా. చేసేటప్పుడు ఉండాలిరా ఇది. నా కళ్ళారా చూశాను సార్, అందుకే చంపేశాం. నువ్వా? మన ఫ్రెండ్స్ చంపేందుకు నువ్వేనా? ఎలా చంపాలనిపించిందిరా నీకు వెంకటేష్? చిన్నప్పటి నుంచి మనం కలిసి మెలిసి తిరిగాం కదరా, ఎలా రా? మీకు ఏది లేదన్నప్పుడల్లా వెంకటేష్ మీకు సాయం చేస్తున్నాడు కదా, అలాంటి కుటుంబాన్ని రోడ్డు మీద పాడేశారు కదరా. ప్లీజ్ రా,
ఎక్కడో దూరం వెళ్ళి బతుకుతారా ప్లీజ్ రా. క్షమించాను ఎలా అడుగుతున్నావురా నువ్వు నన్ను? సిగ్గుండాలిరా కాస్త నీకు. చంపినప్పుడు ఏం తెలియదారా నీకు? సూసైడ్ లెటర్ రాయడం. మిమ్మల్ని చూస్తే ఖచ్చితంగా పట్టుకునే వాళ్ళలాగా కనిపించారు సార్. ఎక్కడ నేను దొరికిపోతానేమో అని సూసైడ్ లెటర్ రాయించేశారు. ఇది నేను కల్లారా చూసా సార్. ఇది వెళ్ళి తన భార్యకు చెప్తే తను ఉరేసుకొని చనిపోయింది సార్. ఆ పాపకు ఒక డిసార్డర్ ఉంది సార్. ప్రతి వ్యక్తిలో వాళ్ళని చూసుకుని తను చంపాలనుకుంటుంది సార్. ఇప్పుడు చెప్పండి సార్, మీరు వాళ్ళని చంపడం కరెక్టో కాదు సార్? ఇక్కడికి చాలా మంది ఎస్ఐలు వచ్చి కేసు సాల్వ్ చేయకుండా వెళ్ళిపోయారు సార్. మీరెందుకు సార్ ఏ క్లూస్ దొరకపోయినా ఈ కేసుని పట్టుకుని కూర్చున్నారు? నేను ఎవరో గుర్తున్నారు సార్. ఇల్లంతా ఏంటి చిందరవందరంగా ఉంది? నాన్న ఏమైపోయాడు? నాన్నా నాన్న లేనన్నా, నాన్న లేనన్నా, నన్ను వదిలేసి వెళ్ళిపోకున్నా, లేనన్నా, లేనన్నా, అమ్మ కూడా లేదు. అప్పుడు అమ్మ వదిలేసింది, ఇప్పుడు నువ్వు వదిలేస్తున్నావు. లేనన్నా, మా నాన్న సార్ ఏ తప్పు చేశారు సార్? అన్యాయంగా చంపేశారు. మా నాన్నని చంపిన వాళ్ళని పట్టుకుందామని ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యొచ్చా, కానీ ఇక్కడ చూస్తే మా నాన్న చంపిన వాళ్ళు వరుసగా చనిపోతున్నారు. వాళ్ళని చంపే అవసరం ఎవరికి ఉంటుందా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశా. అప్పుడు తెలిసింది మీరు వాళ్ళని చంపారని. నీ పైన డౌట్ వచ్చినప్పటి నుంచి నిన్ను దూరం పెట్టడం స్టార్ట్ చేశా. నువ్వు చేసిన తప్పు కాకపోవచ్చు, కానీ పోలీస్గా నా డ్యూటీ నేను చేయాలి. చట్టాన్ని అదుపులో తీసుకోవడం తప్పు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు. అప్పుడు ఈ ప్రకృతి వాడికి సమాధానం ఇస్తుంది.